ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతున్న పెంగ్విన్ డాక్యుమెంటరీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇన్కేస్ నీకు అది తెలియకపోతే మొత్తం ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్లో అయితే మాత్రం మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది, అది మాత్రం మిస్ కాదు. పెంగ్విన్ డాక్యుమెంటరీ తీయడం కోసమని జక్వెట్ అనేవారు అంటార్టికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెంగ్విన్స్ అన్నీ లైన్ అప్ అయ్యి ఫుడ్ కోసం వెళ్తుంది. ఒక పెంగ్విన్ మాత్రం టువర్డ్స్ హిమాలయస్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళింది కూడా తక్కువ దూరం కాదు, నియర్లీ 70 కిలోమీటర్స్ అనేది హిమాలయస్ దగ్గరికి వెళ్ళిపోతే తనకి ఆహారం చనిపోద్దేమో అని ఆ పెంగ్విన్ మళ్ళీ తీసుకొచ్చి పెంగ్విన్స్లో కలిపినా కూడా తను మళ్ళీ ఆ మౌంటైన్స్ వైపు వెళ్ళడం మొదలుపెట్టిందంట. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు వెళ్తుందో అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే ఆ డాక్యుమెంటరీ తీసిన జక్వెట్ ఆయన ఏమనుకున్నారంటే ఈ పెంగ్విన్ ఒంటరితనాన్ని ఎంచుకుంటుందని చెప్పి వదిలేశారు. ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీ తీసిన 2007 అయితే వైరల్ అవుతుంది మాత్రం 2026లోనే. ఎందుకంటే చాలా రేర్గా జరుగుతుంటాయి కదా. అయితే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు వైరల్ అవ్వడానికి చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్కి కనెక్ట్ అవుతుంది అందుకే వైరల్ అయింది అనుకుంటున్నారు. అంటే ఏ రకంగా అంటే నేను కూడా పెంగ్విన్ లాగా ఒంటరిగా బతుకుతానేమో అనుకునే కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమో నా లైఫ్ కూడా పెంగ్విన్ లాగా ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు అన్నట్టు అనుకుంటే, నాకు మాత్రం ఏమనుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు డిఫరెంట్గా ఆలోచించేవాడు. ఆ ఫ్యామిలీ రూపురేఖ మార్చేవాడు ఆడే అవుతాడు. ఆ పెంగ్విన్ లాగా డిఫరెంట్ వేలో వెళ్తాడు. మీ ఫ్యామిలీ కూడా అలాంటి వాడు ఎవడైనా ఉంటే మాత్రం ఈ వీడియోలో ట్యాగ్ చేసి అది షేర్ చేసి పెట్టాను. ఉంటా మరి, బాయ్.